మహాపరిశుద్ధుడా స్తోత్రం. మరి 4వ వారంలోనికి మీరు సిద్ధపరిచిన నీ వాక్యాన్ని నా కొరకు మా కొరకు దీవించుమని, ఇంతవరకు చక్కని పాటలు, ఆరాధన, నాయనా మరి కీర్తనలు, సాక్ష్యాలు, మరి విజ్ఞాపనలు, మరి వాక్య పరిచర్యలకు వచ్చిన మమ్మల్ని దీవించుమని, నీ వాక్కు చేత మాకుండా ప్రతి కష్టములో, నష్టములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, బాధల్లో అన్నిటిలో మేము జయించి నీ కొరకు సాక్షిగా ఉండటానికి సహాయం చేయం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. మనము మరి ఏ పరిస్థితిలో ఉన్నామంటే కష్టకాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? కష్టం. అందరూ కష్టకాలంలో ఉన్నారు కదా. మనం చదివిన కీర్తనలో ఒక మాట చదువుదామా? 107వ కీర్తన 9వ మాట చదువుదామా? 107, 9వ మాట. 107, 9. 9 అయినా బాధ లేదు, 19 అయినా బాధ లేదు. ఏలయనగా అమ్మా ఒక్క నిమిషం, అంతేనా? అదేనా? 19 చదువమ్మా. కష్టకాలమందు కష్టకాలమందు ఎవరికి మొరపెట్టారంట? యెహోవాకు మొరపెట్టిరి. ఇశ్రాయేలీయులు చాలాసార్లు యుద్ధాల్లో వాడిపోయినప్పుడల్లా, కష్టం వచ్చినప్పుడల్లా ఎవరికి మొరపెట్టారంట? యెహోవాకు మొరపెట్టారు. చూద్దామా? 107, 19లో. కీర్తన 107, 19. మరి కష్టకాలంలో వారిని విడిపించినప్పుడు మరలా వాళ్ళు దేవునికి ఎందుకు కోపం తీసుకొచ్చారంటే, దేవుని మాట వారు వినటానికి ఇష్టం లేదు. మేడం వంచని జనాంగం, లోబడని ప్రజలు, మొండి వాళ్ళని ఇజ్రాయెల్ గురించి రాయబడి ఉంది. మరి కష్టకాలం వచ్చింది ఒక ఆమెకి. బైబిల్లో మనందరికీ తెలుసు, అన్న. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. మరి అన్న కూడా కష్టకాలం ఏంటి? ఆమెకు వచ్చిన కష్టం ఏంటంటే, ఆమెకు ఏం లేరు, బిడ్డలు లేరు. ఆమెకు వచ్చిన కష్టం అది. ఆ బిడ్డల కోసం వచ్చింది, మందిరంలో ప్రార్థన చేసింది. నాకు ఒక బిడ్డనయ్యా, నా మీద వచ్చే నిందలకి, అవమానాలకి నేను సమాధానం చెప్పలేక పోతున్నా కదా. నా తోటిలో కదా, నాకంటే ముందు ఒక ఆమె ఉంది, అన్న పినన్న. నా తర్వాత నాకు పిల్లలు లేరని మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కనుక నాకున్న ఈ కష్టం ఒకటే, ఈ నింద ఒకటే, ఈ అవమానం ఒకటే. ఇది పోతే నేను ప్రశాంతంగా ఉంటాను. మందిరంలోకి వచ్చింది. మరి మందిరంలోకి వచ్చినప్పుడు సేవకుడు కూడా ఒక మాట అనేసాడు ఆమెని, ఏమ్మా బాగా తాగి మందిరంలో పడుకున్నావా అని. లేదయ్యా నేను తాగలేదు, మనోదుఖం గలదన్నాయి. ఏంటంట? మనోదుఖం గలదన్నాయి. అంత బాగా రాస్తుంది మాట. నీ సన్నిధిలో నేను మనోదుఖం గలదాన్ని ఏడుస్తున్నానయ్యా, నాకు బిడ్డలు లేరు, ఒక బిడ్డను దేవుడు ఇస్తే మరలా తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తా. ఎంత మంచి మాట, ఎంతమంది మొక్కుబడి కదా, ఎంత మంచి మాట చెప్పింది కదా. ఆ మొక్కుబడి ఆమె అక్షరాల నిజంగా ఆమె చెల్లించేసింది. వాడు పాలు విడిచే వరకు 3వ సంవత్సరం వచ్చింది అనుకుంటా, అంతేనేమో సమూయేలుకి. తీసుకొచ్చి మందిరంలో వదిలిపెడితే వాడు అక్కడే మొక్కేను అని ఉంటుంది. ఎంత చదివితే మీకు తెలుసు కాబట్టి నేను వాక్యంలోకి వెళ్ళట్లేదు. సమూయేలు నాటి నుండి ఒక ప్రవక్త అయిపోయాడు మందిరంలో ఉండి. హల్లెలూయా. మరి మన జీవితంలో మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచగలుగుతున్నామంటారా? ఈ రోజున ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ పరిస్థితులు లేవు కాబట్టి చాలామంది బిడ్డల కోసం హాస్పిటల్లో తిరుగుతున్నారు. నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం అనీజీ ఉందంటే, పాస్టర్ గారు మీకు కాల్షియం లేదు అన్నారు. కాల్షియం తక్కువైంది, మీరు సరైన ఫుడ్ తింటలేదు, మంచి ఫుడ్ తినాలన్నారు. మంచి ఫుడ్, ఏ ఫుడ్ తినాలంట? మంచి ఫుడ్. మంచి ఫుడ్ తక్కువకి వస్తుందా, ఎక్కువకి వస్తుందా? 10 రూపాయలకి వస్తుందా? కదా. మనము మంచి ఫుడ్ తినాలంటే కదా, ఇప్పుడు చెప్పారు. సరే సరే అని చెప్పి వచ్చానండి. గమనించండి, కొన్ని బలహీనతలు మనకు వస్తాయి. అనారోగ్య పరిస్థితులు, కష్టకాలం, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటిలో కూడా మనం నిలబడాలి అంతే. హల్లెలూయా. మన జీవితం సముద్రం లాంటిది అనుకోండి. దాంట్లో పడవలాగా ప్రయాణిస్తూనే ఉండాలి. మునిగిపోతామా, తేల్తామన్నా సరే ముందుకు సాగిపోతూనే ఉండాలి. కష్టం లేకుండా ఏ ఫలితం ఉండదండి. కష్టపడకుండా ఏ ఫలితాలు రావు.
కష్టపడకుండా ఎవరు కూడా మనకు డబ్బులు ఎవరు. నేను బాగా కష్టపడ్డానండి అన్నారు అనుకోండి, అప్పుడే ఇచ్చేసాం కదా డబ్బులు అంటారు. మళ్ళీ కష్టపడితే నీకు డబ్బులు ఇస్తారు. కష్టపడకుండా ఎవరు కూడా ఒక రూపాయి ఎవరు. ఎవరి కష్టం వారికి తెలుసు. అంతేనా? ఎవరి కష్టం ఎవరికి తెలుసు కదా? ఎవరు కష్టపడేది వారికే తెలుసు. వీళ్ళని అడిగితే ఏమి ఇచ్చారు 10 రోజులు మీకు హాలిడేస్కి? హోంవర్క్ ఇవ్వలేదా? హోంవర్క్ ఇచ్చారు కదా. వీళ్ళు ఖాళీగా తిరుగుతారని 10 రోజులు రాయాల్సిన సరిపడ హోంవర్క్ వీళ్ళకి ఏం చేశారు? హోంవర్క్ ఇచ్చారు కదా. అట్లా తల్లిదండ్రులు మా పని మాకుంది. ఎవరి కష్టం వారికి ఉంది. సేవకుడి కష్టాలు సేవకుడి, విశ్వాసుల కష్టాలు విశ్వాసులు, సంఘ పెద్దల కష్టాలు సంఘ పెద్దలవి. ఇప్పుడు ఈ కష్టాలన్నీ ఎవరికి చెప్దాం? వాళ్ళు ఎవరికి చెప్పారంట? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారికొండ ఆపదలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించెను. ఇప్పుడు మనం ఎవరికి మొరపెట్టాలి? అంతే, ఇక మనకు అంతకు మించి ఆప్షన్ ఏమీ లేదు. అట్టగాదని మనం పక్కింటికో ఎదురింటికో బంధువులకో చెప్తే వాళ్ళు మనల్ని మన కోసం ప్రార్థన చేస్తారా? ఎగతాళి చేస్తారా? ఎగతాళే చేస్తారు. ఎగతాళే చేస్తారు కదా. ఎగతాళి చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళు మనకి ఎంతే అనుభవంలో ఉన్నారు కాబట్టి. అట్లా ఎగతాళి చేసి వాళ్ళకి వీళ్ళకి చెప్పేదానికంటే దేవునికే చెప్పడం మంచిది. ఏం ఎగతాళి చేయబడింది కాబట్టి అన్న ఎవరితో చెప్పుకుంది? దేవుడితో. అప్పుడు వచ్చింది ఏలీ దగ్గరికి వచ్చింది, పాస్టర్ ఏలీ గారు. ఆయన కళ్ళు కనపట్ల. అయితే సరే అమ్మా, నువ్వేదైతే కోరుకున్నావో నీకు ఆ దేవుడు నీకు ఆ బహుమానం ఇచ్చును గాక అన్నాడు. వచ్చే ఏటకామా ఒక బిడ్డను కనేసి ఆ బిడ్డను తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టిన తర్వాత అతనికి మళ్ళీ 3 కుమారులు 2 కుమార్తెలు, 5 మంది సంతానం దేవుడు ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. మనం ఇస్తే మనకు తిరిగి ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు ఇస్తాడు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా, మీరు అక్కడ కూర్చున్నారు. కొంతమంది కృతజ్ఞత కలిగి ఉంటారు, కొంతమంది కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు. దాని గురించి మనం అనవసరం వదిలేయటమే, దేవుడు చూసుకుంటాడు అంతే. హల్లెలూయా. మనం చేసేది మంచిదని మనం అంతరాత్మ కనిపిస్తే చాలు. ఇందులో మనము కొన్నిసార్లు ఈ టంగ్ స్లిప్ అవుతాం, చాలాసార్లు స్లిప్ అవుతాం. నేను కానీ మీరు కానీ ఈ టంగ్ అనేది, ఈ మాట అనేది స్లిప్ అయినప్పుడు మనకు వచ్చే బాధలు అన్నీ కాదు. అర్థమైందా? కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. నువ్వు ఒకటి చెప్పవచ్చు, దానికి 2 వేసి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఒక మాట అని ఉంటావు, దానికి 2 మాటలు యాడ్ చేసి చెప్తారు. ఎందుకంటే నీ ఫ్లో అలవాటుగా ఉండొచ్చు. చూద్దామా? ప్రసంగి 5 అధ్యాయము 6, 7 వచనాలు ఒకసారి చూద్దామా? ప్రసంగి 5 అధ్యాయం 6, 7 వచనాలు చదువుతారా? ప్రసంగి, నీ దేహముకు శిక్ష లోపరుచినంత పని నీ నోటికి రానయ్యకము, జరగనీయకము. అది పొరపాటు చేత జరిగిందని దోత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందువు. కొన్నిసార్లు మనం మాట్లాడే మాట మనం పడిన కష్టాన్ని అంత ఏం చేస్తే వృధా చేసేస్తే. ఒక మాట అంటాం, ఆ ఒక మాటను క్షణాలు ఏ విధంగా తీసుకుంటారు? ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఇష్టం ఉందనుకో బాగానే తీసుకుంటారు, ఇష్టం లేదనుకో ఏం చేస్తారు? వేరే రకంగా తీసుకుంటారు, అపార్థం చేసుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే. మరి ఎటువంటిప్పుడు మనం ఎట్టుండాలి? జాగ్రత్తగా ఉండాలి. సరదాగానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు. టక్కన ఏదైనా అన్నాం అనుకోండి, సోషల్గా క్లోజ్నెస్ మీద ఏమైపోతారు? వాళ్ళు సీరియస్ అయిపోతారు. మరి వాళ్ళు సీరియస్ అయిపోయిన తర్వాత మనకేం కలుగుద్ది? ఏం కలిగిందంట అక్కడ? నష్టము. ఏం కలిగిందంట? నీ కష్టం ఏమైపోయింది? నష్టం అయిపోయింది. అధిక స్వప్నముల వలన, మాటల వలన నిష్ప్రయోజనములు నీ మట్టుకు దేవుని యందు భయభక్తులు కలిగి మనం జాగ్రత్తగా ఉంటే చాలు.
కొన్నిసార్లు కొంతమంది తీసుకోరు, మనం చెప్తాం, వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం నేర్పిస్తాం, వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం ఏది మాట్లాడినా వాళ్ళకి ఏముండదు, ఇష్టం ఉండదు. హల్లెలూయ. ఇష్టం లేని వాళ్ళకి బలవంతానంగా ఎక్కించిన ఉపయోగం ఉండదు. అటు వారిని ఏం చేయాలంట, వదిలేయటమే. మనం 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 అనుకుంటాం కాదు, మనోళ్ళు అని వాళ్ళు కూడా అనుకోవాలి. అది ఇప్పుడు జరిగేది. ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మనకుంటుంది ప్రేమ, అటుపక్కల నుండి కూడా ఉండాలి. లేకపోతే మన ప్రేమ ఏమైపోద్ది? అబ్బా, అనుభవంతో చెప్తున్నట్టున్నారా? ఇద్దరు ఒకేసారి కట్టుకొని చెప్తే చేతకంతనం పడిలేసిన ఉంటే అట్టాగా ఉంటాయి మాటలు. హల్లెలూయా కదా. మన ప్రేమ ఏమైపోద్ది? చేతకంతనం అయిపోద్ది. అందుకనే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. ఎందుకు మన సంఘంలో ప్రేమ చాలేకపోవడానికి కారణం తెలుసా? ఒక క్రమంగా ఉంటారు, టక్కని క్రమం తప్పిపోతారు. ఏదో చేద్దాం అనుకుంటారు, టక్కని జారిపోతారు. అప్పుడు వాళ్ళని చూసి వీడు చెప్తాడు కానీ చేయడు రబ్బా, ఈ నమ్మకూడదని మనలో ఏమొచ్చేద్ది? ఆ ప్రేమ చల్లారిపోద్ది. హల్లెలూయ. కాబట్టి దేవుడి బిడ్డలారా, సామెతల గ్రంథం 14:23లో కూడా ఇదే మాట ఉంటుంది. చూద్దామా? ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు అబ్జర్వేషన్ చేసినప్పుడు నాకు అనిపించింది, కొన్ని విషయాలు చెప్పపోవడమే మంచిదేమో, కొన్ని విషయాలు మాట్లాడపోవడమే మంచిదేమో కదా. పనికొచ్చేవి కూడా చెప్పపోవడం మంచిదేమో అనిపించేసింది. ఎందుకంటే వాడు తీసుకున్నప్పుడు మనం చెప్పడం కూడా దండగా. ఇప్పుడు నువ్వు ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే వదిలేయటం మంచిది. చూద్దామా? 14:23 ఒక మాట అంటాడు స్వామి. నువ్వే కష్టం చేసినా ఏం కలుగుద్దంట? లాభం కలుగుద్ది. ఉత్తిని కూర్చొని మాట్లాడితే లేమి అంటే ఉండాది కూడా అయిపోద్ది. లేమి, దరిద్రం. ఏ కష్టం చేసినా, ఏదో పని చేస్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను చేసే పని ఏంటి తెలుసా? ఖాళీగా ఉంటే స్నానం చేసేసి శుభ్రంగా మందిరానికి వచ్చి, ప్రభువా నన్ను ఎక్కడో కొట్ట వాడుకో ప్రభువా అంటున్నా. నన్ను ఎక్కడో కొట్ట వాడుకో. హల్లెలూయ. నా పని అదే. ఈరోజు నేను ఖాళీగా ఉన్నానా, నన్ను వాడుకో ప్రభువా అని నేను ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. మరి ఇన్ని రోజులు వాడుకోలేదా దేవుడు అంటే? వాడుకున్నాడు. అప్పుడు నేను ఒక్కరినమే, మా పెళ్ళైనప్పుడు ఇద్దరమే. కొన్ని సంవత్సరాలకి ఎంతమంది అయ్యాం? నలుగురు. నలుగురు కాస్త ఎంతమంది అయ్యాం? 6 మంది అంటే 8 మంది అని లెక్కెట్టాలి. మా అమ్మ తినే ట్యాబ్లెట్లకి ఇద్దరిని బతికించవచ్చు. అర్థం కావట్లా. 2 4 అయినప్పుడు 4 ఎన్ని అయింది? మా అమ్మ వేసుకునే ట్యాబ్లెట్లకి ఒక కుటుంబం బతికించవచ్చు. వాళ్ళు ఒక ఇద్దరు. అదేందా? ఎప్పుడన్నా మా పనోడిని తీసుకొస్తాను, ఆడికి ఒక పూట భోజనం పెట్టండి మీరు, మీ ప్రేమ తెలిసిపోద్ది. ఎప్పుడన్నా మీరు ఇష్టపడితే అయ్యగారు మా ఇంటికి తీసుకురండి, ఒక్క పూటే, ఎక్కువ వద్దు. హల్లెలూయ. అర్థమైందా? ఆలోచించండి. ఇప్పుడు కష్టం వద్దా రాదా? బాధ వద్దా రాదా? ఆశ్చర్యం ఏంటి తెలుసా? మేమిద్దరం ఉన్నప్పుడు మన సంఘం ఎంతమంది తెలుసా? మా ఏమేమి అప్పుడు ఇక్కడ రాలా. చెక్ పోస్ట్లో మీ ఇంటి ముందు షెడ్డు చర్చి సరిపోయి బయట కూర్చునేవాళ్ళు. మా ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత కూడా ఈ సంఘం కూడా లాస్ట్కి ఉండేది ఆడవాళ్ళు. అర్థమైందా? ఇద్దరికి నలుగురు అయిన తర్వాత ఏమైంది? మంది ఎక్కువైతే మజ్జికి పలసపడిపోయినాయి. అయినా దేవుడు ఇక్కడెట్ట ఉంది కదా, కానీ ఇక్కడ నుండి దేవుడు ఇంకో చోటకి ఒక 4 చోట్లకి ఏం చేస్తున్నాడు? ఇక్కడే లేదనుకుంటున్నాం, ఇంకో చోట నేను దేవుడు ఏం చేశాడు? మన ప్రయాస, మన కష్టాన్ని దేవుడు ఎప్పుడూ చదువమ్మా, ఇంకోసారి చదువు, మంచిగా ఉందన్నమాట. నేను ఇంత చదవలా కదా. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఒట్టిగా చెప్పకూడదు. నా కొడుకు నేను ఫోన్ మాట్లాడుతుంటే అన్నాడు, ఒరే నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళి ఒక్కరోజు ఉంటే నీకు 5,000 ఇస్తాను అన్నాడు. నా కొడుకు అంటే నేను ఫోన్ మాట్లాడుతుంది చూసి నేను అన్నాను, నేను బిగ్ బాస్కి వెళ్ళి 5,000 సంపాదించుకునే దానికంటే నాకు వచ్చే ఫోన్ లేదు, నువ్వే మాట్లాడారన్న. అంతే కదా. నాకు వచ్చే ఫోన్ ఏంటి? చెప్పండి ఏం కావాలని చెప్పి ఆడెవడన్నా అడిగితే సమాధానం చెప్పి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి బిగ్ బాస్ దాకా వద్దులే.
అంటే మన పిల్లలకి తెలియదు ఒకసారి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా చెప్తున్నాడని వాళ్ళకి అర్థం కాదు. అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. హల్లెలూయ. మనం ఫోన్ చూడొద్దని మన పిల్లల్ని పద్దాక మనం దాన్ని తోముతూ ఉంటే ఆ, ఈ మధ్యకాలం చెప్తున్నాడు చేతి రేఖలంట స్క్రీన్ చేసి పెట్టుకోవాలంట. తోసి తోసి ఏమైందంట అరిగిపోయిన తర్వాత అవి తెచ్చి మళ్ళీ ఈయన ఏళ్ళు బాబు అని చెప్పుకోవాలంట. మనం ఆ పరిస్థితి వచ్చేద్దంట. గమనించండి, అర్థమైందా? కాబట్టి ఒట్టి మాటలు సొల్లు మాటలు చెప్పామనుకుంటే ఏమైంది? లేమి దరిద్రం వచ్చేద్ది మన ఇంటికి కదా. నెక్స్ట్ ఇంకో రెండు మాటలు చూద్దాం చూడండి. అపోస్తుల కార్యం 19:15-19. ఎక్కువ మాట్లాడితే నత్తి వచ్చేద్ది, ఎక్కువ మాట్లాడితే చిరాకు వచ్చేద్ది, ఎక్కువ మాట్లాడితే తలనొప్పి వచ్చేద్ది, ఎక్కువ మాట్లాడితే మీ మీద మీకే ఇసుకొచ్చేద్ది. అర్థమైందా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటారు కదా. అందుకని తక్కువగానే మాట్లాడాలంట. చూద్దాం 15-19. టైం అయిపోతుంది. ఉందా? కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుడు వైపు తిరుగు వారిని మనము కష్టపెట్టక. చూడండి, విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వను గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలని నా అభిలాష, నా అభిప్రాయం. ఏలయనగా సమాజంలో ప్రతి విశ్రాంతినము మోషే లేఖనము చదువుట వలన మునుపటి తరము నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మోషే కాలంలో నిబంధనలు వేరు, యేసు ప్రభు వచ్చిన తర్వాత నిబంధనలు వేరు, శిష్యులు వచ్చిన తర్వాత నిబంధనలు. ఆ నిబంధనలు ఏం చేశారంటే చేసుకుంటూ పోతూ వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు అన్ని జనులు ఉండి ఎవరన్నా మన మందిరానికి వచ్చారనుకోండి, వాళ్ళని ఏం చేయకూడదంట? మనం కష్టపెట్టకూడదు. ఏం పెట్టకూడదు? కష్టపెట్టకూడదు, నిష్ఠూర పెట్టకూడదు. నువ్వు పెట్టుండవేంటి, నువ్వు గాజులు వేసుకున్నావేంటి, పూలు వేసుకున్నావేంటి, బొట్టు పెట్టుకున్నావేంటి, మనకు సంబంధమే లేని సబ్జెక్టు. నువ్వు బాగుండవా, నీ కోసం ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను రక్షిస్తాడు, అంతే. హల్లెలూయా. ఎవరిని కష్టపెట్టకూడదు. అర్థమైందా? కష్టపెట్టాల్సిన పని లేదు. మనసు మారితే ఆటోమేటిక్గా అవన్నీ తీసి వాళ్ళే వస్తారు. మనసు మారేటట్టు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకేనా? చూద్దామా? యోహాను సువార్త 6:27. కొద్ది త్వరగా 6:27 యోహాను సువార్త. క్లుప్తంగా వెళ్ళిపోదాం, ఒక రెండు మాటలుండే. 6:27. క్షయమయు ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. అందుకే తండ్రి దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఏంటంట? క్షయమైపోయే ఆహారం ఏంటి? యేసు ప్రభు సమర స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఇచ్చి నీళ్ళు కనుక నువ్వు తాగితే ఈ బావి దాకా రావాల్సిన అవసరం. ఆమె ఏమంటుంది? నీకు చేదుకొని తాగటానికి నీ దగ్గర ఏమీ చేదుకుంటాకి లేదు కదా అంటే ఆమె అంటున్నాడు, నేను నిత్య జీవము జలములు ఓటను మీకు ఇస్తాను కదా. జీవజలముల ఓటను మీకు ఇస్తాను అంటే మనం తినే ఆహారం కడుపులోకి వెళ్ళి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఇది అక్షయమైంది, వాడబాడింది, మహిమ కిరీటం, ప్రకృతి సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైంది. దీనికోసం కూడా మనం కష్టపడాలి. హల్లెలూయా. మనం తెల్లారు లేగితే దేనికోసం కష్టపడతాం? మన ఆహారం కోసం, మన వస్త్రాల కోసం కష్టపడుతున్నాం, మన దినచర్య అంతా. కానీ దీంట్లో భాగంగా క్షయమైపోయే ఆహారము కొరకు కష్టపడుకుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇదివరకే తండ్రి అయిన దేవుడు ఆయన యందు ముద్ర వేసి ఉన్నాడు. అక్షయమైనది ఏంటంట? అక్షయమైన ఆహారం కోసం కష్టపడుడి. అక్షయమైందంటే ఇదే ఆత్మ సంబంధమైంది. ఎప్పుడు శరీర సంబంధమైన దానికోసమే ప్రయాసపడుతున్నాం, ఆత్మ సంబంధమైన దానికోసం కూడా మనం ఏం చేయాలి? కాస్తంత ప్రయాసపడాలి. వాళ్ళ ఆత్మలు రక్షించబడాలి, వాళ్ళు నరకానికి పోకూడదు. ప్రభువా నీ వైపు తిరగాలి. దేవుడు అందుకునే మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలనీలో పెట్టాడు కదా. అంబేద్కర్ని ఆన్ పెట్టాడు, నిన్నేమో ఈ పక్క కాలనీ వినాయకనా? ఏ కాలనీ మీది?
ఏదో ఒక కాలనీ కదా, ఏదో ఒక కాలనీ కదా, ఒక కాలనీలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టంటే ఆ ప్రజలందరి కోసం మనం ఏం చేయటం కోసం? ప్రార్థన. ఆ ప్రజలందరి కష్టాలు లేవంటారా? బాధలు లేవంటారా? ఇబ్బందులు లేవంటారా? ఉంటాయి. మన వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని నాకు బాధ ఉంది, నాకు కష్టం ఉందని వాళ్ళకి మాత్రం చెప్పకూడదు. ఒకవేళ చెప్పారా ఇప్పుడు దాకా మంచిది, ఇక మా చెప్పబాకండి. హల్లెలూయా. మీరు చర్చికి వెళ్తున్నారు కదా, మీకే కష్టాలు ఉండయా? మీరు చర్చికి వెళ్తున్నారు కదా, మీకే అప్పులు ఉండయని మనం చెప్పామనుకో, ఆటోమేటిక్ మనల్ని ఏం చేస్తారు? కామెంట్ చేస్తారు కదా, ఇంకేమైనా చేస్తారు. చెప్పకుండా ఉండటం మంచిది. మనం చెప్పుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. అర్థమైందా? అన్ని జనులకి చెప్పకుండా ఉండటం మంచిది. ఒకవేళ మనం అన్ని జనుల దగ్గర అప్పు చేసామనుకోండి, దాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. వారి అప్పు త్వరగా తీరిపోయేటట్టు ప్రార్థన చేయాలి. అర్థమైందా? నాకు తెలిసి నేను చేసిన మంచి పనులు మీకు తెలుసు. అర్థమైందా? కానీ ప్రజలు అవి ఏవి చూడరు. ఒక పొరపాటు చేయండి, ఏం చూస్తారు? అదే కనపడుద్ది. నువ్వు 100 మంచి పనులు చేయి, నువ్వు 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసివంటే ఆ తప్పే చూస్తారు. ఈ 100 మంచి పనులు కొట్టుకుపోయి. ఇదే జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి. అందుకని 100 అబద్ధాలు ఆడేవు, ఒక మంచి అబద్ధం ఆడేమో, ఒక మంచి నిజం చెప్పానుకో, నమ్ముతారా? నమ్మరు. ఇంతాక అబద్ధం చెప్పి ఇప్పుడు నిజం అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. అందుకని కొంతమంది మారారంటే కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మారినా మారకపోయినా మనకు తెలిసింది ఒకటే, మనం ఏం చేయాలి? వాడి కోసం ప్రార్థన చేయాలి. అంతే. మారాలని ప్రార్థన చేయాలి. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఇంకొక మాట ఉంది ప్రార్థన చేసుకుంటాకి. గలతీ పత్రిక 4:11 చదువుదాం. ఉందా? అంతేనమ్మా? 4:11 మీ విషయం అంతేనా? మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోనని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. దేనికోసం కష్టపడ్డాడు పాస్టర్ గారు? మీరు మారాలని ఉపవాసం ఉండి, ఇంటికి వచ్చి, ఈదులోకి వచ్చి, సువార్త చెప్పి. కొన్నిసార్లు మనం పడిన కష్టము, మనం చేసిన ప్రార్థన ఏమైపోద్దంట? వ్యర్థమైపోద్దని బాధేస్తుంది. ఒరే, ఇంత సేవ చేసాం, ఇంత ప్రార్థన చేసాం, వీళ్ళకి ఇన్ని నేర్పించాం, ఇన్ని చూపించాం, ఇంత సరి చేసాం, ఇంత చక్కదిద్దాం, వీళ్ళని మన రూపంలోనికి తీసుకొచ్చామే, ఈ రోజున వ్యర్థమైపోయిందిరా అనిపించిందంటే బాధ ఇదా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక మెంటలోడిని మంచోడిని చేసి మళ్ళీ మంచోడు మెంటలోడు అయిపోతే ఎట్లుంటుంది? బాధ ఇదా? ఒక వ్యక్తికి ఏమీ రానోడికి అన్నీ నేర్పిస్తే మళ్ళీ అది ఏమీ రానోడిలాగా అయిపోతే ఎట్లుంటుంది? బాధ ఇదా? ఆలోచన చేయండి. ఎప్పుడు తెలుసా? పాస్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడు తెలుసా? మనం అన్నీ నేర్పించి వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు బాధేస్తుంది. మీకు ఎప్పుడు తెలుసా? మీ పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టేసి భార్య మాట ఈయన వెళ్ళిపోయినప్పుడు, భర్త మాట ఈయన వెళ్ళిపోయినప్పుడు, నా కొడుకు చూడండి ఇన్ని సంవత్సరాలు పెంచుకుంటే ఏం చేసింది? తన్నుకి వెళ్ళిపోయింది గెద్దలాగా అంటారు. అంతే బాబా? అంతేనా అనేది? ఎంతో ప్రేమగా పెంచుకున్నాను నా కొడుకుని, నా గుండెల మీద పెంచుకున్నా. అందరూ అక్కడే పెంచుకుంటారు. నా గుండెల మీద పెంచుకున్నా, నా గుండెల మీద తన్నిచ్చుకున్నాడు, నా గుండె మీద తన్ని వెళ్ళిపోయాడు కదా. ఏమంటారు? తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గుద్ది వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ దేవుడు ఎప్పుడో చెప్పాడు, వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. అర్థమైందా? ఆ విధంగా వెళ్ళకూడదంటే ప్రభు యొక్క శిక్షలో. నా బాధ అదే. అట్ట పెంచిన అట్ట వెళ్ళిపోయారే, సేవకులు చేసిన వాళ్ళని వెళ్ళిపోయారని బాధ, ఇంకేమిలే. పాస్టర్లు చేసిన వాళ్ళే వెళ్ళిపోయారే, అదే బాధేద్దు నాకు. హల్లెలూయా. పౌలు అదే అంటాడు, వ్యర్థమైపోయినా అని కదా. ఇంకో మాట అంటాడు పౌలు గారు, చూడండి, ఫిలిప్పీ 2:16 కదా. కానీ ఆడపిల్లల విషయంలో మాత్రం అది జరగల. ఆడపిల్లల విషయంలో మాత్రం అది జరగలేదేమనిపిస్తుంది కదా. మీరు వెళ్ళి సుశీలని చూడండి, ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండదు. ధైర్యంగా చెప్పగలుగుతాను నేను. అర్థమైందా? ఒక్కరోజు కూడా. మన కూడా ఒకటి అందండి, మీరు చచ్చిపోయినా నేను చేసేది మాత్రం సేవే.
ఆ ఛాలెంజ్ ఎవడుకుంది మగవాళ్ళుకుంటాం అయితే ఇంకో 10 సంఘాలు ఉండేవి. సుశీలాకుండా ఛాలెంజ్ కనుక నాతో పాటు ట్రైనింగ్ పంపించిన వాళ్ళం కానీ నాతో పాటు సేవకు తిప్పిన వాళ్ళం కనుక నిలబడి ఉంటే ఇంకో 10 సంఘాలు ఉండే మనకి. హల్లెలూయా. నా బాధ అందుకనే వీళ్ళు ఏది మాట్లాడి నేను ఎందుకంటాను తెలుసా? రోషం ఒకటే కాదు, రోషం ఉండి చేస్తారు. అందుకనే వీళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే చేయగలిగే శక్తి వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మనం అనేత్తం గాలిపోద్ది, అనేత్తం జారిపోతాం. అందుకోసం మనం ఏమైతుంటే విలువ లేకుండా అయిపోతాం. చూడండి 2:16 చదవమా. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులే కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినము నాకు అతిశయ కారణము కలుగును. హల్లెలూయా. కొంతమంది అర్థం చేయొచ్చు, కానీ దేవుడు టైం వచ్చినప్పుడు ఆ జ్యోతి పట్టుకుని నిలబడే టైము వస్తుంది. హల్లెలూయా. నా బాధ అదే. ఎక్కడుండా వాడబడాలి, ఎక్కడుండా సేవ చేయాలి, ఎక్కడుండా దేవుని పని చేయాలి. హల్లెలూయా. మన గురించి చెప్పపోయిన బాధలా మన దేవుడి గురించి చెప్తే చాలు. హల్లెలూయా. ఎంతసేపు చెప్తారు మన గురించి? మీరు నా గురించి ఎంతసేపు చెప్తారు? మీ పాస్టర్ గారు అంటే పలానా పాస్టర్ గారు అవునా అంటారు, అయిపోద్ది. మరి దేవుడి గురించి ఎంతసేపు చెప్పకూడదు? ఎంతసేపు చెప్తే తరిగిపోద్ది? ఆలోచించేయండి. అర్థమైందా? ట్రైనింగ్ అనేది మేము ట్రైనింగ్ చేసాం కాబట్టి మాకు కూడా ఏమనిపిద్ది తెలుసు, వీళ్ళకి కూడా ఏమి ఇవ్వాలనిపిద్ది? ట్రైనింగే. అందుకని ఒక కొనంగా పాడితే ఒప్పుకోం మేము. చక్కగా యాజ్ టీజ్గా పాడటానికి, లేదంటే పాడినోడి కంటే బాగా పాడాలి, చెప్పినోడి కంటే బాగా చెప్పాలి, చేసినోడి కంటే బాగా ఈ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే మేము కూడా అట్టాగే చేసాం కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న మన జనరేషన్ పిల్లలు ఎట్టుండారంట, మనోడు చెప్పాలి. పేతురు చెప్తాడు, నేను ఉండనమ్మా, మంచిదే కాదా, నేను ఎక్కడైనా ఉంటాను, ఆ దగ్గర మాత్రం ఏమంటున్నామా ఇసుక్కుంటుంది, ఏమంటున్నామా తిడుతుంది, ఏమంటున్నామా కదా. మనకు పని నేర్పించేటప్పుడు కొన్ని ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడున్న జనరేషన్ ఏంటి తెలుసా? ఫాస్ట్ ఏమనంటే ఏమవుతారు లేదా ఫీల్ అవుతారు. వీడు చాలాసార్లు అయ్యాడు, మరి ఏం చేద్దాం. మనకి ఫీల్ అయితే పనిలే, ఆ ఫీలింగ్కి ఏం రావాలి? రిజల్ట్ రావాలి. ఫీలింగ్కి ఏం రావాలి? రిజల్ట్ రావాలి. ఫీల్ అయితే ఏమవుద్ది? నేను ఏడుస్తా, పాట వస్తుందా? నేను కూడా ఏడుస్తా, డబ్బులు వస్తాయా? నేను కూడా ఏడుస్తా, మీకంటే ఎక్కువ ఏడుస్తా. వస్తాయా? రావాల్సిన ఏమన్నా చేస్తే కష్టపడితేనే వస్తాయి. కష్టపడాలి. నువ్వు రూపాయి కోసమని ఏం చేయాలి? కష్టపడాలి. అడుక్కున్నాడు కూర్చుంటే వస్తాయా? ఆడు కూడా అమ్మా అయ్యా బాబు ఏం చేయలేడు? అడుక్కోవాలి. మాస్టర్కి ఆడికి పెద్ద తేడా ఉండదు. ఆడి సంచించుకుని అడుక్కుంటాడు, వీళ్ళు తక్కువ చేసి అడుక్కుంటారు అంతే. వాళ్ళు కూర్చోబెట్టిస్తారు, ఇక్కడికి నుంచోనిగా నేస్తారు అంతే. ఏసన్ గారు చెప్తాడు, మా అమ్మనేలు కూడా చెప్తాడు కదా, బోకులు తోముకుంటుందంట. అడుక్కున్నాడు వెళ్ళాడంట, మళ్ళీ తీసిందా? ఓయ్ ఇను అదైందా? బోకులు తోముకుంటుంది విశ్వాసి. అమ్మా అన్నాడంట, పైకి వెళ్ళరా అందంట. ఈ లోపల ఏసన్ గారు కూడా వెళ్ళాడంట. అమ్మ వందనాలమ్మ, అయ్యగారు ఆ మేరీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినందంట. అంటే యాస్టీజ్గా ఏం మారింది? వాయిస్ తగ్గింది. అవతలకి వెళ్ళరారా, ఆ పక్కింటికి వెళ్ళరా అంది. కాకపోతే మేరీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిరా అంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యాస్టీజ్గా అర్థమైందా? కానీ నేనేమంటున్నానంటే ఏది చేసినా దేవుని సేవే. హల్లెలూయా. ఇట్లా చాలామంది అడుక్కునేవాళ్ళు వాళ్ళకేవో బోల్డని డబ్బులు వస్తాయి. నేను అదే ప్రార్థన చేస్తున్నా, ప్రభు వాళ్ళకున్న విశ్వాసం మాకు ఈ అమెరికా డబ్బు వస్తా అంటున్నారు, ప్రభు మాకు అమెరికా డబ్బు వచ్చేటట్టు సహాయము. నేను అదే ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే మనల్ని అన్నారు కదా, మీకు అమెరికా డబ్బు వద్దు కదని. వాళ్ళకున్న విశ్వాసం మనకు లేదా అనిపించింది నాకు కదా. మే లడ్డా వాళ్ళకేమే అమెరికా డబ్బు వద్దా, నీకేమొద్దా? నాకు ఫస్ట్ చాలా రోజు తెలీదా కదా. మన వెంకటేష్ వచ్చి మే లడ్డా
ఏలా డబ్బు అనుకున్నది నేను. దేవునికి స్తోత్రం కదా. అమెరికా డబ్బు మీరు ప్రార్థన చేయండి, మీరన్నా అమెరికా డబ్బు మనకు కూడా రావాలి. హల్లెలూయా. అన్ని జనులకు ఉండే విశ్వాసం మనకి. ఏనా నిన్ను 10 మంది అని అడుగుండ్రా, నీకేరా అబ్బా అమెరికా డబ్బురా ఏమా అడుగుతామా అలా? మరి రావద్దా మనకి అమెరికా డబ్బా? వాళ్ళకుండే విశ్వాసంతోనన్నా మనం ఏం చేయాలి? మనం అంటాం మాకు రావట్లేదు అంటాం. అంటాను ఈసారి ప్రభువా వీళ్ళు అన్నట్టు అమెరికా డబ్బులు మాకు కూడా డాలర్స్ రావాలి. ఏం రావాలి? డాలర్స్. అబ్బా ఇటువంటి ఏం తక్కువ లేదురా నాయన. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మనం పడే ప్రయాస ఇప్పుడు వ్యర్థమైంది అనుకుంటాం, కానీ దేవుడు కొన్ని రోజులకి అది నిష్ప్రయోజనం కాకుండా దాన్ని ఏం చేస్తాడు? ప్రయోజనకరంగా చేస్తాడు. చూద్దామా? 2 పేతురు చదువుదాం. చాలామంది ఈ విషయంలోనే బహుశా వెళ్ళిపోయారేమనుకుంటా నేను. చూద్దామా? 2 పేతురు 3:16 చదివి ప్రార్థన చేసుకుందాం. ఆ టైం నుండి ఈ టైం వరకు ఏ టైం వరకైనా అపార్థం అనేది చాలా చాలా ప్రమాదకరమైంది. 2:13 చదువుదామా? 2:16 లాస్ట్ వచ్చిన అనుకుంటా. తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనకు అపార్థము చేయుదురు. ఎవరంట అపార్థం చేసుకునేది? వాక్యాన్ని తొందరగా అపార్థం చేసుకునేది ఎవరంట? డిగ్రీ చేసినోళ్ళ, పీజీ చేసినోళ్ళ, 10th పాస్ అయినోళ్ళ, 5th, ఇంకెవరు? అస్సలు బడికి వెళ్ళరు చూడు ఆ బ్యాచ్. వాళ్ళ స్కూల్ మోహం కూడా తెలియదు చూడు. విద్యాహీనుడు, విద్యే తెలియనోడు, చదువే తెలియనోడు ఏది చెప్పినా ఏమర్థమైద్ది? అపార్థమైపోద్ది. ఏమైద్ది? అపార్థమైంది. నేను పాస్టర్ గారు చెప్తున్నాడు, అమ్మ ఎవరికైనా బల్ల వచ్చిందా, బల్ల తీసుకున్నారంటే అందరికి ఇచ్చావులే అందంట. ఏం తీసుకోలేదంట. పాస్టర్ గారి కోపం మీద అలిగి మన సువార్త మా మోకాళ్ళు వేసి నిద్రపోయింది చూడు, బల్ల తీసుకుని నువ్వు నాకు బల్ల లేదని మోకాళ్ళ మీద నిద్రపోయి దెబ్బలాడింది. ఆమె కూడా ఇచ్చాడులే అందంట. మర్చిపోయిందంట తీసుకోవటం. ఇచ్చావులే అందంట. ఏం తీసుకోలే బల్ల. నన్ను ఇచ్చాడంటే ఇచ్చాడు అనుకున్నాడు పాస్టర్ గారు. ప్రార్థన చేశాడు, ద్రాక్షరసం ఇచ్చావులే అందంట. అందరికి ఎత్తం చూసి ఏం తీసుకుంటూ ఏం చేసింది? మర్చిపోయింది. అందరం చూసి నువ్వు నాకు బల్లే లేదు, నువ్వేం పాస్టర్వే, నేను నీ చర్చికి రా, నేను వెళ్ళిపోయిందంట. ఇచ్చేటప్పుడు ఏముంటుంది? ఇచ్చేవులు అని చెప్పింది ఆమె. అందరం చూసింది, కానీ ఏమాత్రం కొన్నిసార్లు మన కళ్ళు అన్నీ పోతాయి కానీ మనం చూసుకో. హల్లెలూయా. ఎందుకు యేసుప్రభు అన్నాడు నిన్ను వలే. ఎవరు వలమా? ఇది మనకి ఎప్పుడు అర్థమైందో దేవునికి స్తోత్రం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది తెలుసుకుంటే మనం చాలా బాగా అర్థమైపోతాం. మనం ఇప్పటికీ ఏంటో మనకి తెలియట్లా, మనల్ని ప్రేమించుకోవటం కూడా తెలియట్లా. అందుకుని మనల్ని జనాలు ఏమి ఇట్లా వీడు ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాడు, రెస్పెక్ట్ అంట. అందుకుని ఎవరు ప్రేమించుకోవాలి? మా అమ్మని ప్రేమించాలా? మనల్ని మనం ప్రేమించుకుంటే ఇతరులని ప్రేమించడం. కాబట్టి ఎవరైతే అపార్థం చేసుకుంటారో తెలుసా, నాకు తర్వాత అర్థమైంది. ఓహో, మన సంఘంలో అపార్థం చేసుకుందల్లా ఈ బుద్ధి లేనోడు కదమ్మా, విద్య లేనోళ్ళు. కొద్ది గట్టిగా చెప్పండి. ఏం లేదంట? విద్య లేని వాళ్ళే అపార్థం చేసుకుంటారు వాక్యాన్ని. విద్యాహీనులు, విద్య లేని వారే. చదువుకున్న వాళ్ళకి కొద్దో గొప్ప అర్థమైంది. అట్టంటే మీరు చదువు లేని మీరేమో మా రూతమ్మ చదివిందా, ఏం అపార్థం చేసుకోబాకైతే. అది ఆయన చదివేడిగా, ఆయనకి అర్థాలు కొని కదా. చదువు లేని వాళ్ళతో చాలా పీకులాట. వీళ్ళు చదవరో, చెప్పింది అర్థం కాదు.
అర్థం కాకపోయింది ఇంకోటి అర్థమైంది వీళ్ళకి. ఏంటి? ఇంకోటి అర్థమైంది. అందుకని వాళ్ళతో ప్రమాదం. అర్థమైందా? అందుకని మనం చెవిటోడుగా ఉండకూడదు, అర్థమయ్యే రీతిలో చెప్పాలి, అర్థం కాకపోతే. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, మనకి ఏ కాలంలో ఉన్నాం అంటే కష్టకాలంలో ఉన్నాం. మరి కష్టకాలం ఏం చేయాలి? ఏం చేశారంటే కష్టకాలంలో ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి. ఇది మనం చేయాల్సింది. మరి కష్టకాలంలో మనం మొరపెడితే మనకున్న ఆపదల నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. అందరు లేచిలు పడదామా? ప్రభువా, మాకున్న కష్టాలు ఇవి, మాకున్న బాధలు ఇవి, మాకున్న రుణభారాలు ఇవి, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు వీళ్ళు. లేదా అది అప్పుల కష్టమో, ఆర్థిక పరమైన కష్టమో, అనారోగ్య కష్టమో, ఏ కష్టమైనా సరే ప్రభువా, వాటి నుండి మాకు జయమిచ్చి ఈ నెలతో మేము కొంచెం ఆయన రికవర్ అయ్యి రేపు 10వ నెలలో ప్రశాంతంగా నాయన సంతోషంగా నిన్ను ఆరాధించడానికి మాకు సహాయము చేయమని ఒక్కసారి చేతులెత్తి, మనకున్న కష్టాల్లోండి, నష్టాల్లోండి, ఇరుకుల్లోండి, ఇబ్బందుల్లోండి దేవుడు మనల్ని దీవించినట్లు, ఆ కష్టకాలన్నిటిలోండి దేవుడు విడిపించినట్లు, మనకున్న శోధనలు బాధల నుండి దేవుడు విడిపించి నడిపించినట్లు, దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లు, మనల్ని దేవుడు బలపరిచినట్లు, మనకున్న ప్రతి కష్టము ఏదైతే కష్టంగా ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో, మనల్ని పట్టి పిడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధలు, అప్పులు, వేదనలు, వడ్డీలు, చీటీలు, సంఘాలు ఒకటి కాదు, ఒకటికొకటి వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతూ మనల్ని దిగజారి చేస్తున్నాయి, మనల్ని ఈ లోకంలో విలువ లేని వారిగా చేసేస్తున్నాయి, బానిసలుగా చేసేస్తున్నాయి, బద్ధకస్తులుగా చేసేస్తున్నాయి, పనికిరానోడుగా చేసేస్తున్నాయి, ఇతరులకు చెప్పలేని వారిగా చేసేస్తున్నాయి. అట్టి ఆటిలోని దేవుడు మనల్ని విడిపించి ఒక మంచి స్థితిలోనికి, ఒక మంచి పరిస్థితిలోనికి, ఒక మంచి హోదాలోనికి, మంచి దేవుడు అన్నాడు, నన్ను నమ్మిన వారిని పైవారిగా ఉంచుదాను కానీ కింద వారిగా ఉంచును అన్నాడు. అప్పు ఇచ్చేవారిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవారిగా చేయను అన్నాడు. ఒకవేళ ఎక్కడన్నా లోటు ఉందేమో, ఎక్కడన్నా లోటుపాటు ఉందేమో, ఎక్కడన్నా ప్రార్థన లోటు ఉందేమో, ఎక్కడైనా సంఘారాధన లోటు ఉందేమో, ఇంక చేయవలసింది దేవుడికి ఇవ్వాల్సింది ఏదైనా లోటు ఉందేమో, ప్రభువా మమ్మల్ని సరిచేయండి, ప్రభువా మమ్మల్ని సరిచేయండి నాయన. ఇక మీదట మీకు నాయన మేము ఇచ్చే విషయంలో, సేవ చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో నాయన, మేము చేసే ప్రతిలో నాయన తండ్రి మేము నమ్మకంగా ఉండడానికి సహాయము చేయండి నాయన. నమ్మకమైన వానికి దీవుల్లో మెండుగా కలుగునన్నా నాయన, నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి, విశ్వాసంలో బలపరచండి నాయన, మీ కృపలో బలపరచండి నాయన, మీ దయలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి నాయన. అయ్యా, నీలోనే ఫలించడానికి, నీలోనే పుష్పించడానికి, నీలోనే చిగురించడానికి, నీలోనే వర్ధిల్లటానికి, నీలోనే అభివృద్ధి చెందడానికి సహాయము చేయనైనా. మీరే మమ్మల్ని బలపరచండి, మీరే మమ్మల్ని దీవించమని, మీ ఆశీర్వాదం మాకు దయచేయమని మీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.